శ్రీకాకుళం జిల్లా మందస రోబరీ కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆస్తి తగాదాల నేపథ్యంలో సొంత తల్లిదండ్రులపై సుపారీ గ్యాంగ్తో దాడి చేయించిన కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. జూలై 31న జరిగిన ఈ దాడి వెనుక కుటుంబ ఆస్తి వివాదమే కారణమని పోలీసులు తెలిపారు. కేసులో నిందితుల్ని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు కాశీబుగ్గ డీఎస్పీ భవానీ తెలిపారు. రాఘవరావుని ఆయన వాళ్ళ వైఫ్ సరళత ఇద్దరు బయటికి వెళ్ళి టెంపుల్కి వెళ్ళి రాత్రి 8 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి వస్తుంటే ఇంటి దగ్గర ఒక ముగ్గురు వెయిట్ చేసి వీళ్ళని కొట్టి వాళ్ళ వైఫ్ మెడలో ఉన్న చైన్ లాక్కుని వెళ్ళిపోయారు. అయితే ఫస్ట్ లో చైన్ స్నాచింగ్ కేసు అనుకున్నాము. తర్వాత ఒక ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తే నాకు తెలిసింది ఏంటంటే ఎవరైతే మనకి కంప్లైంట్ ఉన్నారో రాఘవరావు అనే వ్యక్తి వాళ్ళ కొడుకు ఇప్పిలి వివేక్, ఈయనకి వాళ్ళ తండ్రికి మధ్యలో కొన్ని గొడవలు ఉన్నాయి, ఫైనాన్షియల్ గా డిస్ప్యూట్స్ ఉన్నాయి. అందుకని తండ్రి ఇంట్లోకి రానివ్వట్లేదు కొడుకుని. అందుకు ఇతను ఒక ముగ్గురికి యానాది జ్యోతిరాజు, చీకటి అభిరాము, గురుబిల్ల అనిల్ కుమార్ ఈ ముగ్గురికి ఇతను డబ్బులు ఇచ్చి వీళ్ళ తల్లిదండ్రుల మీద దాడి చేయించి అదే పనిగా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తే సో అతన్ని ఇంట్లోకి రానిస్తారు అన్న ఉద్దేశంతో ఈయనే వాళ్ళందరికి డబ్బులు ఇచ్చి చేయించడం జరిగింది. మన మంజేస్తే గారు వీళ్ళ ముగ్గురిని ఫస్ట్ అరెస్ట్ చేశారు. వాళ్ళ చెప్పిన దాని ప్రకారం ఈ A4 ఇప్పిలి వివేక్ ఎవరైతే కంప్లైంట్ కొడుకున్నారో ఆయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇది చైన్ స్నాచింగ్ కాదు, రాబరీ కేసు అని మనకి జరిగిన వాళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ బట్టి మనకున్న ఎవిడెన్స్ బట్టి తెలిసింది. ఇప్పిల్ రాఘవరావు అని ఆయన వాళ్ళ వైఫ్ సరళత ఇద్దరు బయటికి వెళ్ళి టెంపుల్కి వెళ్ళి రాత్రి 8 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి వస్తుంటే ఇంటి దగ్గర ఒక ముగ్గురు వెయిట్ చేసి వీళ్ళని కొట్టి వాళ్ళ వైఫ్ మెడలో ఉన్న చైన్ లాక్కుని వెళ్ళిపోయారు. అయితే ఫస్ట్ లో చైన్ స్నాచింగ్ కేసు అనుకున్నాము. తర్వాత ఒక ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తే నాకు తెలిసింది